హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి దినం ఎవరి స్టేటస్ చూసినా కూడా హ్యాపీ సిబ్లింగ్స్ డే అని పెడుతూ ఉన్నారు. అదే అండి తోడబుట్టిన వారి దినోత్సవం. నిజంగా కదా. మరి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే జీవితంలో అన్ని బంధాలు కలుపుకుంటాం కానీ రక్త సంబంధం మాత్రం పుట్టుకతోనే వస్తుంది. అది దేవుడిచ్చే వరం. నేను ఆ విషయం చెప్పాలని మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అనుకుంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా వినడం లేదండి. నేను వెంటనే ఆగండి, ఎందుకు అలా కొట్టుకుంటూ ఉన్నారు, కాసేపు సైలెంట్గా ఉండండి, ఈరోజు తోడబుట్టిన వారి దినోత్సవం అని చెప్పాను. అంటే ఏంటి మమ్మీ అని అడిగాడు మావాడు. అవునులేండి, ఇప్పుడున్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ వల్ల తెలుగు అనేదే తెలియకుండా పోయింది. అప్పుడు చెప్పాను ఈరోజు సిబ్లింగ్స్ డే అని చెప్పి, మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే అని చెప్పినప్పుడు ఇలా కొట్టుకోవద్దంటే వాళ్ళు వెంటనే నవ్వుకుంటూ హ్యాపీగా కాసేపు ఆడుకున్నారనమాట. నిజంగా మన తల్లిదండ్రుల తర్వాత మనము అన్నీ కూడా పంచుకునేది చిన్నప్పటి నుంచి మన తోబుట్టువులతోనే కదండి. ఏదైనా సరే మరి వారితోనే పంచుకుంటూ ఉంటాము, కలిసి ఉంటాము, మరి చదువుకుంటాము, ఆడుకుంటాము, మరి తినేటప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. బట్టలు కూడా షేర్ చేస్తూ ఉంటాం. అక్క బట్టలు చెల్లెలు వేసుకోవడం, అన్న బట్టలు తమ్ముడు వేసుకోవడం, అదంతా ఒక సరదాగా చిన్నప్పటి విషయాలు తలుచుకుంటే అంతా సరదాగా ఉంటుంది కదా. మరి మేము మా చెల్లి కూడా అలాగే ఉండేవాళ్ళం అనమాట. కొట్టుకున్నా కూడా చూడండి కాసేపటికే మళ్ళీ కలిసిపోతాం, అన్నయ్య అక్క చెల్లి అనుకుంటూ. మరి అందరం ఫ్యామిలీస్ కలిసి ఉండడం చాలా ప్రాముఖ్యం. కానీ ఈ రోజుల్లో బాధాకరం ఏంటంటే ఈ బిజీ లైఫ్లో కలుసుకోవడం చాలా కష్టమైపోయింది. కనీసం ఫోన్ మాట్లాడుకోవడం కూడా కష్టమైపోయిందండి. కానీ మనం అలా ఉండకూడదు. మరి ఇంకా కొంతమంది అయితే వేరే వేరే ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు. ఇంకా విదేశాలకు వెళ్ళిన వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. కలుసుకోవాలని ఉన్నా కూడా మరి ఒకసారి వెళ్ళిన తర్వాత రావడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ బంధాలని మర్చిపోవద్దు. కనీసం రాఖీ పండగకైనా కలుసుకోలేకపోయేవారు ఎంతోమంది ఉన్నారండి. అలా జరగకుండా మనం అందరం కూడా హ్యాపీగా కలిసి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఫోన్ చేసి మాట్లాడండి. దూరంగా ఉంటే వారానికి ఒక్కసారైనా ఫోన్ చేయండి, నెలకు ఒక్కసారైనా కలవండి. వీలైతే ఫంక్షన్స్కి ముందుగానే వెళ్ళండి, గిఫ్ట్లు తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఉన్నత స్థితిలో ఉంటే డబ్బులు ఇచ్చి ఆదుకోండి. సంతోషంగా మనం ఉంటే వారితో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మన తోబుట్టువుల్ని మనం చూసుకోవడం మన బాధ్యత, వారితో సంతోషంగా ఉండడం మన బాధ్యత. అలా ఉండడం ద్వారా మనము మన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే పిల్లలకి కూడా మనము నేర్పించిన వారం అవుతాం. కానీ కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయండి. మరి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. కలిసి ఉండాలని వారు కోరుకుంటారు. కానీ ఈ కోపతాపాల వల్ల, ఆస్తుల అంతస్తుల గొడవల దగ్గర ఏదో ఒక మాట వల్ల దూరం అయిపోతూ ఉన్నారు. కానీ కోపాల వల్ల మనం ఏమీ సాధించలేము. కాబట్టి అవన్నీ విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే వారితో ఒక్కసారి ఫోన్లో మాట్లాడాలి. ఏదో జరిగిందని వదిలేసి మనం సంతోషంగా ఉన్నట్లయితే ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఫ్యామిలీస్గా కలవడము, అప్పుడప్పుడు మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యం. బలగం సినిమా గుర్తుందా? ఆ మూవీలో లాస్ట్ పాట అప్పుడు మరి ఎంతోమంది చూసి చలించిపోయి వాళ్ళ తోబుట్టుల్ని కలుసుకున్నారంట. న్యూస్లో చూసాము. ఆ సినిమా ద్వారా ఎంతో మార్పు పొందారు. కానీ ఇప్పటికీ కొంతమంది మాట్లాడుకొని వారు ఉంటారు. కానీ లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. ఒక్కసారి వారిని కోల్పోతే మరలా చూడలేం కదా. మరి ఆ బాధ ఎప్పటికీ కూడా తీర్చలేం. కాబట్టి తోబుట్టువులతో సంతోషంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అన్ని బంధాలు కలుపుకుంటాం కానీ రక్త సంబంధం పుట్టుకతోనే వస్తుంది. మాకెవరు లేరే అనుకుంటున్నారా, నేను ఒక్కదాన్నే అంటే ఆగండి, మీ అక్కగా నేను ఉన్నాను కదా. మీ అందరికీ ఎవరైతే సింగిల్గా ఉన్నారో వారందరికీ హ్యాపీ సిబ్లింగ్స్ డే, తోడబుట్టిన వారి దినోత్సవం. మరి అందరికీ చెప్తున్నాను. ఇంకా ఎంతసేపు తల్లి చెప్తావు అంటారా? ఓకే, ఇంకా నేను ఎక్కువగా లాగ్ చేయను. వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సిబ్లింగ్స్కి ఈ వీడియో పంపించండి.